ఎస్సీల వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తూ అప్పట్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు తర్వాతన అసలు ఆ రిజర్వేషన్ వర్గీకరణ అన్న అంశాన్ని మొట్టమొదట తెర మీదకి తీసుకొచ్చి అప్పట్లో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓటు బ్యాంకుని చీల్చి సక్సెస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆ పని చేసి చూపించడానికి సిద్ధపడుతోంది. అందులో భాగంగా ఏదైతే మాదిగలకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి ఇష్యూ ఉందో దాంట్లో 16వ తారీఖు నుంచి ఎస్సీ వర్గీకరణ కమిషన్ పర్యటించబోతోంది. ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పడిన ఏకసభ్య కమిషన్ ఈ నెల 16 నుంచి 19 దాకా 4 జిల్లాల్లో పర్యటించబోతోంది. 16 శ్రీకాకుళం, 15 విజయనగరం, 18 విశాఖ, 19 కాకినాడ జిల్లాలో పర్యటిస్తుంది. అందులో భాగంగా షెడ్యూల్డ్ కులాలను ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశం మీద మెమరాండాలు, విజ్ఞప్తుల్ని నేరుగా స్వీకరించబోతున్నారు. నేరుగా సమర్పించలేని వాళ్ళు విజయవాడలోని కార్యాలయం వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందించవచ్చు అని చెప్పేసి మిశ్రా చెప్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే వర్గీకరణ కరెక్ట్ అని అందులో ఏబిసిడి కేటగిరీ లెక్క అంతా కూడా ఇస్తారు. అది ఆచరణలో అంటే టీడీపీ ఏం కావాలని కోరుకుంటుందో అదే ఇస్తారు. కాబట్టి వర్గీకరణ ఖాయం. ఈలోపు ఒక ఏకసభ్య కమిషన్ కాదు, అది అట్లా ఉండటానికి వీల్లేదంటూ సవాల్ చేసినటువంటి పిటిషన్ కోర్టులో వస్తే ఈ లోపుగానే ఈ పని జరిపేటందుకు రంగం సిద్ధమైపోయింది.